హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రఘు వైబ్స్. అయితే ఇవాళ ఎందుకు వచ్చినా తెలుసా? ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఇక్కడ పెట్టాలా. 1 2 3 చిటికేగానే ప్రోడక్ట్ వస్తుంది. 1 2 3 అదే వచ్చేసింది. ఏంటంటే ఇంటెల్ కనిపిస్తుందా? ఇంటెల్ హెచ్పి అంటే ల్యాప్టాప్. మా ఫ్రెండ్ గారికి రీసెంట్గా క్యాప్జెమిలో జాబ్ వచ్చింది. వాడు పోయి ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు. అంటే నాకు కాదనుకో, మా ఫ్రెండ్ గాడు. వాడి ఫోటో ఇక్కడ వేస్తాడు ఫోటో. వాడిది ల్యాప్టాప్. నౌ లెట్స్ అన్బాక్స్ ఇట్. ఒక సెకండ్, నైఫ్ లేదు, తీసుకొస్తా. Laptop here comes. అరే 14 ఇంచెస్ రారా? 13 ఇంచెస్ అనుకుంటా. సేమ్ అలాంటి క్రోమ్ బుక్. మనకి అవన్నీ పక్కకి తర్వాత, నెక్స్ట్ ఫస్ట్ ల్యాప్టాప్ ఇంపార్టెంట్. చింటి పడేది వేస్ట్ అంతా నెమ్మదిగా. ఇవన్నీ మనతో కాదు. హెచ్పి క్రోమ్ బుక్ కనిపిస్తుందా గైస్? దీని స్పెక్స్ చూద్దాం. ఇక్కడే నెక్స్ట్ ఫస్ట్ ల్యాప్టాప్ ని ఆన్ చేద్దాం. అబ్బో, పేపర్ అట. పవర్ ఆన్. అరే, ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. Some usual paper, introduction, important product information. Open చేద్దాం. हमसे चार्जर చేయలేదా? ఛార్జింగ్ మొత్తానికి లేదు గైస్. ఛార్జింగ్ లేదు, ల్యాప్టాప్ ఇచ్చారు. అది ఆన్ కూడా అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు అది ఆన్ కాలేదనుకో, నా పేరు చెప్తున్నాడు, నువ్వే అన్బాక్స్ చేసినారా, అందుకే అది ఆన్ అయితే లేదురా. సి టైప్ కేబుల్ ఇచ్చిర్రు, ఎక్కడ పోయినా టెన్షన్ లేదు. అరే షట్. ఛార్జ్ అవుతుంది. ఆన్ చేద్దాం. ఒక 2 minutes అవుదాం. ఫస్ట్ ప్లగ్ఇన్ చేయమన్నాడు. ఇన్స్ట్రక్షన్స్. వెల్కమ్ టు క్రోమ్ బుక్ ప్లస్. మంచిగా ఉన్నది ట్రాక్ ప్యాడ్. క్విక్ సెటప్ విత్ ఆండ్రాయిడ్. ఇవన్నీ మనం చేశాక మళ్ళీ కలుసాం. ఓకే గైస్, మనమైతే ఆన్ చేసేసాం క్రోమ్ బుక్. బాగానే ఉంది, లైట్ వెయిట్. సేమ్ నా ల్యాప్టాప్ పెట్టిన కానీ ఎక్కువనే వెయిట్ ఉంది. నా ల్యాప్టాప్ బాగుంటుంది. ఎంతైనా మన ల్యాప్టాప్ మనకే ఇష్టం, వేరే ల్యాప్టాప్ మనకి రాదు. మనకి డిస్టర్బెన్స్. దీనికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి? ambient లైట్ సెన్సార్ ఒకటి, అన్ని యూజువల్. కెమెరా ప్రైవసీ కవర్. ఓకే, ఇది ఇచ్చిన హెచ్పి కాబట్టి
వైర్లెస్ యాంటెన్నా, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ రీడర్, ఇది ఒకటి బాగుంది. ఫింగర్ ప్రింట్ ఇక్కడ ఇచ్చాడు. i5 ఓకే పర్లేదు. పోర్ట్స్ తక్కువనే ఉంటాయి కావచ్చు దీనికి. పవర్ కేబుల్ రెండు సైడ్లు ఇచ్చిండు పవర్ పోర్ట్. యూజువల్ 2 USB కేబుల్స్, ఒకటి HDMI, ఒకటి ఇయర్ ఫోన్ జాక్ సారీ. ఇంకేముంది, ఇంకా లైటింగ్ కేబుల్, నథింగ్ మచ్. ఫస్ట్ కంగ్రాట్స్ వంశీ, జాబ్ వచ్చింది. జాబ్ మాత్రం స్కిప్ కొట్టాం. ఓకే, ఇప్పుడు దీని ఫీచర్స్ చెప్పడానికి కూడా ఏం లేదు. విండోస్ లేదు ఇలా. మనకు విండోస్ ఉంటే మనం చెప్పొచ్చు, అరే అది ఉన్నది ఇది ఉన్నది. సేమ్ యాజ్ ఫోన్ లెక్కనే వాడుకుంటాం దీన్ని. క్రోమ్ బుక్ కాబట్టి పేరుకి ల్యాప్టాప్ అంతే. దీని ఫీచర్స్ చూసాం. ర్యామ్ రోమ్, హెచ్పి, క్రోమ్ బుక్. మనం క్రోమ్ బుక్ అంటే ఇదే ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి దీని ల్యాప్టాప్ ఫీచర్ చూస్తున్నాం చూడు, అది మన లెవెల్. అట్లుంటుంది మనతో. ప్రిపేర్ అయ్యేది ఏం లేదు, ఫస్ట్ తగిలేయడమే. హెచ్పి క్రోమ్ బుక్ ఫీచర్స్. దీనికి ఏమైనా ఉందా అది ఇంకా స్పెసిఫికేషన్? వంశీ నో స్పెసిఫికేషన్, నీకు తెలియదని చెప్పు. ఇంటర్ ఇన్సైడ్ G3 మేడ్ ఇన్ చైనా. చైనా ప్రోడక్ట్ వాడుతున్నావు అలా నువ్వు. మేడ్ ఇన్ ఇండియా వాడాలరా. ఎందుకు అట్లా దేశద్రోహం చేస్తున్నారా నువ్వు? ఓకే, 4GB ర్యామ్, 32GB eMMC. వాట్ ఈస్ దిస్ eMMC? రిజల్యూషన్, పిక్చర్ క్వాలిటీ మాత్రం బాగుంది. వీడిదే గైస్ ల్యాప్టాప్ ఇది. మనం పెద్ద రివ్యూవర్లం ఏం కాదు, మనకు అంతగానో రివ్యూ చేయడానికి ఏం రాలే, కానీ జస్ట్ చిన్న ఒక వీడియో అప్లోడ్ చేద్దాం, కనెక్ట్ అయిదాం, యూట్యూబ్లో ఉందాం, మనం కూడా ఉన్నామని చెప్దామని ఈ చిన్న వీడియో తీసిన. ఇంకా మీట్ యూ అంటిల్ నెక్స్ట్ టైం. డూ లైక్, share, subscribe. Thank you. Hope you guys all 0.5 అదదు కెమెరా క్వాలిటీ పోతుంది. చూడు చిన్నగా యూట్యూబ్లో ఉందామని. యూట్యూబ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫింగర్ ప్రింట్. ఇంత చిన్నదైనా ఇచ్చేది ఫింగర్ ప్రింట్. ఓకే, ఇది గ్యాస్ ల్యాప్టాప్. ఇదిగో వీడిదే. మనకేం మనమంత పెద్ద టెక్ గురులం కాదు, మనకేం అంతగానో తెలియదు ల్యాప్టాప్ గురించి, జస్ట్ బేసిక్. లెట్స్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. చాలా షార్ట్ ఉన్నది వీడియో. కట్.